నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మే 14న గురువు మారబోతున్నాడు. దీనివల్ల 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. ఆశీర్వచనం తల్లి. గురుగారు మే 14న గురువు మారబోతున్నాడు. దీనివల్ల తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. తులారాశి వారికి మే 14-15 తారీఖుల్లో గురువు మారటం వల్లను, అలాగే 18వ తారీఖు ముఖ్యముగా రాహువు మీనములో ఉండేటువంటి రాహువు కుంభంలోకి రావటం వల్లను, కేతువు సింహంలోకి పోయినటువంటి దాని వలన కూడా తులారాశి వాళ్లకు చాలా యోగాలు ఉన్నాయి అని తెలియజేస్తున్నాను. వీళ్లకు పెండింగ్లో ఉండేటువంటివన్నీ కూడా పూర్తి చేసుకోవటానికి చాలా సరైనటువంటి సమయముగా భావించాలి. వీళ్ళు తప్పకుండా గతములో కంటే ఇప్పుడు కొన్ని వీళ్ళు చాలా దగ్గర వరకు కూడా వస్తాయి. ఆ దగ్గరకు వచ్చినటువంటివి పట్టుకొని జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత వీళ్ళ మీద ఉన్నది. కొత్త వాళ్ళ యొక్క పరిచయాలు, ఆదాయ మార్గాలు పెంచుకోవటం లాంటివి ఇవన్నీ కూడా ఉంటాయి. గతములో చేసినటువంటి దానికంటే కూడా భిన్నముగా వీళ్ళ యొక్క మార్పు ఉండబోతుంది అనేటువంటిది సుస్పష్టమవుతున్నది మనకు. ఎందుకంటే వీళ్ళ తెలివితేటలకు, వీళ్ళ మాటకారితనానికి గతములో చాలామంది వీళ్లకు సహకరించి మీరు ఎలా అనుకుంటే అలా చేద్దామండి, మీ నిర్ణయమే మా నిర్ణయము అని అందరూ ముందుకొచ్చి వీళ్ళను ముందుకు పెట్టి నడిపించినటువంటి ఉంటాయి. కొంతకాలముగా వీళ్ళు చెప్పినటువంటి మాట వినక కొన్ని ఇబ్బందులు పడుతూ చేసుకుంటూ ఉండేటువంటివి ఉంటాయి గ్రహస్థితులను బట్టి. ఇప్పుడు అలా ఉండదు. ఏదనుకున్నా అనుకున్నది అనుకున్నట్టు ముందుకు వెళ్ళేటువంటి మార్గము, వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా లాభాలు అనేటువంటివి రావటం జరుగుతుంది. విద్యార్థులకు చాలా యోగదాయకముగానే ఉన్నది. కొత్త వాళ్ళ యొక్క పరిచయాలతో అనూహ్యముగా ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఒకటి ఉన్నది. అయితే వీళ్ళు ఇంట్లో కూర్చోకుండా బయటికి తిరిగితే మంచిది. ఉద్యోగస్తులైతే బయటనే ఉంటాము కదండి, బయట ఎలా తిరుగుతాము అని అనుకోవచ్చును. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అయినా కాసేపు అలా బయటికి వెళితే ఏమవుతుందంటే కొత్త వాళ్ళ యొక్క పరిచయము, కొత్తది మీ చెవిన పడటము, దాన్ని పట్టుకొని మనం ముందుకు వెళితే ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక ఆలోచన కలగటము, తద్వారా మీకు డబ్బులు రావటము, ఇవన్నీ కూడా ఉన్నాయి. కనుక ఇళ్లల్లో కూర్చుంటే లాభం ఏముంది? ఇళ్లల్లో కూర్చోకూడదు. కనుక వీళ్ళు బయటికి వెళితే చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది అనేటువంటిది స్పష్టమవుతూ ఉన్నది. అంతేకాకుండా ఖరీదైనటువంటి వస్తువులను కొనటం, ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు కొనటము అంటే మరి ఆదాయము అనేటువంటిది పెంచుకుంటూ భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలు రావటము, భూముల వలన కొనడము కానీ అమ్మడము కానీ ఉండేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉండటము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఖచ్చితముగా వీళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది అనేటువంటిది అయితే మనం చెప్పగలుగుతాము. ఇక ఎవరి లగ్నము వాళ్ళది, ఎవరు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి అనేటువంటిది వాళ్ళు ఒక్కసారి చూసుకొని దానికి తదనుగుణంగా వాళ్ళు కనుక నడుచుకుంటే చాలా యోగదాయకముగా ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు వీళ్ళు ముఖ్యంగా శుభకార్యాలు చేయడానికి ఉపక్రమిస్తారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు, దానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడతారు వీళ్ళు. కనుక చాలా యోగదాయకముగా ఉంది అనేటువంటిది అయితే తెలియజేస్తారు. ఆరోగ్యపరంగా కూడా గురుగారు ఆరోగ్యపరంగా బాగుంది, అనుకూలముగా ఉన్నది. ఇంకా అనారోగ్యము అనేటువంటిది ఈ సంవత్సరము ఉండకపోవచ్చు రాశి ప్రకారముగా అనేటువంటిది చెప్పగలుగుతాం. ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మెరుగైన ఫలితాలను పొందవచ్చు గురుగారు? తులారాశి వాళ్ళు ఏది మేము మెరుగైనటువంటి ఫలితాలు ఇంకా మంచివి సాధించాలి, మేము ఏం చేసుకుంటే మేలు అని కనుక వీళ్ళు అనుకుంటే వీళ్ళు అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది. ముఖ్యంగా అమ్మవారిని ఆరాధించాలి. ఏ అమ్మవారైనా పర్వాలేదు, అమ్మవారు ఇంటి దేవత కులదేవత ఆరాధించడము, అమ్మవారిని ఆరాధించుకొని వీళ్ళు బయటికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏమిటి అంటే 3 పసుపు కొమ్మలు, 5 లవంగాలు, 3 తొవలపాకులు తీసుకొని జేబులో పెట్టుకొని బయటికి వెళితే వీళ్లకు పనులు జరుగుతాయి
ఓకే. పోయిన పని సక్సెస్ఫుల్గా అవుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఇది ఎవరికీ చెప్పకూడదు. చెప్పకుండా జాగ్రత్తగా వీళ్ళే జేబులో పెట్టుకొని బయటికి వెళ్ళాలి, ఇంకొకరికి తెలిసే విధముగా కాదు అనేటువంటిది గ్రహించాలి. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ అందించారు. ధన్యవాదాలు. జయోస్.